హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. So let's look at today's editorial. Pretty simple one. The title says new peak. పీక్ అంటే అర్థం ఏంటి? హైయెస్ట్ పాయింట్. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్, COVID-19 కేసెస్ ఈ మధ్యన బాగా తగ్గుతూ వచ్చాయి. బేసికల్గా ఇలా పెరుగుతూ ఉన్న కరువు కాస్త తగ్గుతూ వస్తూ ఉంది, సడన్గా మళ్ళీ పెరిగింది. సో కేసెస్ అనేవి పీక్ అవుతున్నాయి మళ్ళీ అని అర్థం. విత్ ఎ స్పైక్ ఇన్ కేసెస్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ డిక్లైన్, ఇండియా మస్ట్ స్పీడ్ అప్ వ్యాక్సినేషన్ కవరేజ్. స్పైక్ అంటే పెరుగుదల, రైజ్ అవ్వడం, కేసెస్లో పెరుగుదల రావడం. విత్ ఎ స్పైక్ ఇన్ కేసెస్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ డిక్లైన్, కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చింది. డిక్లైన్ అంటే తగ్గిపోవడం. విత్ దిస్ ఇండియా మస్ట్ స్పీడ్ అప్ వ్యాక్సినేషన్ కవరేజ్. సో వ్యాక్సినేషన్ కవరేజ్ ని స్పీడ్ అప్ చేయాలి, ఎక్కువ మందికి వ్యాక్సిన్ వచ్చేలాగా చేయాలి అని అర్థం. ఆఫ్టర్ ఏ పీక్ ఆఫ్ నియర్లీ 98,000 ఫ్రెష్ డైలీ
COVID-19 cases on September 16, 2020, the number of new cases reported per day in India has seen a slow but steady decline to reach below 12,000 in mid-February. సెప్టెంబర్ 16, 2020 రోజున 98,000 హైయెస్ట్ అనమాట అది. ఫ్రెష్ డైలీ కేసెస్. అన్ని కేసెస్ వచ్చిన టైం నుంచి స్టడీగా తగ్గుతూ వచ్చింది. ఎంతకంటే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఫిబ్రవరి మధ్యలో 12,000కి మించి కేసెస్ నమోదు అవ్వల. స్టడీగా, స్లోగా కానీ స్టడీగా, కాన్స్టెంట్‌గా తగ్గుతా వచ్చింది. బట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద కర్వ్ బిగాన్ టు రివర్స్ ఇన్ ద పాస్ట్ వీక్ ఫాలోయింగ్ ఎ స్పైక్ ఇన్ కేస్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్. ట్రాజెక్టరీ ఆఫ్ ద కర్వ్ అంటే ఏంటి? కర్వ్ యొక్క దారి అంటే తీసుకున్న రూట్ చూడండి. ఇలా వెళ్తుంది అనుకోండి కర్వ్, పెరుగుతుందంటాం. ఇప్పుడు తగ్గుతోంది. ఇక్కడ నుంచి కేసెస్ తగ్గుతూ వచ్చాయి. ఇట్ హాస్ బిగాన్ టు రివర్స్ అంటే మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ పెరగడం మొదలైందని అర్థం. ఇలా. పాస్ట్ వీక్ ఫాలోయింగ్ ఎ స్పైక్ ఇన్ కేసెస్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ 4 రాష్ట్రాల్లో ఒకసారిగా కేసెస్ పెరగడం వల్ల కర్వ్ అనేది మళ్ళీ రివర్స్ అయింది. In Kerala, the daily fresh cases have in fact been slowly declining for over a week. కేరళలో డైలీ ఫ్రెష్ కేసెస్ యాక్చువల్‌గా తగ్గుతున్నాయి. బేసికల్‌గా కేరళ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కొత్త కేసెస్‌కి. కానీ కేరళలో కేసులు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా కేరళలో నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. The recent case decline in the state stands out against the trend since early January 2021. జనవరి 2021 నుంచి కేరళలో బేసికల్‌గా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కానీ రీసెంట్‌గా కేసులు తగ్గాయి కేరళలో. Kerala was contributing between 45% to 50% of India's total daily cases for many weeks. ఇండియాలో 100 కేసులు వస్తే ఆల్మోస్ట్ 45 to 50 కేరళ నుంచే వస్తున్నాయి. గత కొన్ని వారాలుగా అలా ఉంది పరిస్థితి. కానీ డిస్పైట్ ద డ్రాప్ టు అబౌట్ 33% ఇన్ ద పాస్ట్ వీక్, రీసెంట్ ఒక వారం నుంచి ఇండియాలో ఉన్న టోటల్ కేసెస్‌లో కేరళ కాంట్రిబ్యూషన్ 33% తగ్గింది. అంటే 1/3. ఇంతకుముందు ఆల్మోస్ట్ 50% కేరళ నుంచే వచ్చాయి. ఇప్పుడు 1/3 కేరళ నుంచి వస్తున్నాయి. ఎంత తగ్గినప్పటికీ దేర్ హాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద డైలీ ఫ్రెష్ కేసెస్ నేషనల్లీ. కానీ ఓవరాల్‌గా నేషనల్‌గా కేసెస్ పెరుగుతూ వచ్చాయి. అంటే కేరళ నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గింది. కానీ నేషనల్ లెవెల్‌లో ఓవరాల్ కేసెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? వేరే రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. From 7-day average of 11,100 cases in the second week of February to 12,900 cases in the last week. సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో యావరేజ్‌గా 11,100 కేసులు అయితే లాస్ట్ వీక్‌లో 12,900 కేసులు యావరేజ్‌గా. ఇన్ ద లాస్ట్ 3 వీక్స్, గత 3 వారాల్లో ఫ్రమ్ లెస్ దాన్ 3,000 డైలీ కేసెస్, నెలకి రోజుకి 3,000 డైలీ కేసెస్ నుంచి ద నంబర్స్ ఇన్ మహారాష్ట్ర హావ్ బీన్ ఇంక్రీజింగ్. మహారాష్ట్రలో నెంబర్స్ పెరిగాయి. ఇంతకుముందు రోజుకి 3,000 కేసులు వచ్చాయి. ఇప్పుడేమో బాగా పెరగడం మొదలైంది. పర్టిక్యులర్లీ సో ఇన్ ద పాస్ట్ వీక్ టచ్ నియర్లీ 7,000 ఆన్ February 21. ఫిబ్రవరి 21న 7,000 కేసెస్ నమోదయ్యాయి. మామూలుగా యావరేజ్‌గా 3,000 కేసులు ఉండేవి. ఇప్పుడు 7,000 అయ్యాయి. యాజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పాండమిక్ వచ్చిన కొత్తలో లాగే సిన్స్ మిడ్ ఫిబ్రవరి మధ్యలోంచి నుండి మహారాష్ట్ర ఈజ్ వన్స్ అగైన్ కంట్రిబ్యూటింగ్ ద మోస్ట్ డైలీ కేసెస్ నేషనల్లీ. COVID-19 వచ్చిన కొత్తల్లో మాక్సిమం కేసులన్నీ కూడా ముంబై నుంచే వచ్చేవి కదా! మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి వచ్చేవి. అలాగే ఇప్పుడు కూడా మాక్సిమం కేసెస్ అన్నీ కూడా మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. While the absolute increase in cases in Punjab, Madhya Pradesh and Chhattisgarh might not be high, in percentage terms, the increase is significant and clearly marks a spike. Absolute అంటే చూడండి, 100 నుంచి 200 మారిందనుకోండి. అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఎంత? 100. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత? అగైన్ 100. 200 నుంచి 300 పెరిగిందనుకోండి. అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఎంత? 100 పెరిగిందంటాం. పర్సెంటేజ్ ఇంక్రీజ్ 200 మీద 100 అంటే 50% పెరిగినట్టు. అబ్సల్యూట్ అంటే యాక్చువల్ నెంబర్ ఎంత పెరిగింది అనేది ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ పర్సెంటేజ్ టర్మ్స్ పరంగా చూస్తే ఇంక్రీజ్ అనేది సిగ్నిఫికెంట్. ఇప్పుడు మనకు చూడండి, ఈ రోజు 3,000 కేసెస్ ఉన్నాయనుకోండి. 3,000 కేసెస్ ఉన్నాయి. రేపొచ్చి 3,300 కేసెస్ అయ్యాయనుకోండి. 300 కేసులే కదా అనిపిస్తుంది. కానీ 10% పెరిగింది అని అర్థం. 10% కేసెస్ పెరిగాయి. 10% అంటే చిన్న నంబర్ ఏం కాదు కదా! సో, పర్సెంటేజ్ పరంగా చూస్తే అది పెద్దది. అబ్సల్యూట్‌గా చూస్తే చిన్నదిలా కనిపిస్తుంది అని అర్థం. ఇంక్రీజ్ అనేది సిగ్నిఫికెంట్ అండ్ క్లియర్లీ మార్క్స్ ఏ స్పైక్. ఈ పెరుగుదన్నది రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. The steady drop in cases has been recorded since mid-September last year, despite the much feared festival season. ఈ కేసెస్‌లో డ్రాప్ ఏదైతే ఉందో has been recorded since mid-September నుంచి మనం అది చూస్తున్నాం. కేసెస్ అనేవి బాగా తగ్గడం. స్టడీ అంటే అర్థం ఏంటి? స్లో అండ్ స్టడీ అంటాం. స్లో అంటే స్లోగా, స్టడీ అంటే మధ్యలో ఒడిదుడుకులు లేకుండా స్టడీగా ఆపకుండా అలా వెళ్ళడం. ఒడిదుడుకులు ఏమీ లేకుండా వెళ్ళడాన్ని స్టడీ అంటాం.
Despite the much feared festival season, winter large gatherings almost absent restrictions in the free movement of people across states and national borders, and not so good adherence to mask wearing. వింటర్లో మనకి క్రిస్మస్ టైము తర్వాత మళ్ళీ పండగ సీజను ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందంటే భయపడ్డారు అందరూ, మచ్ ఫియర్డ్, అందరూ భయపడ్డారు. ఎందుకని? ఫెస్టివల్ సీజను, ఒకళ్ళు ఒక దగ్గర ఉండరు. హైదరాబాద్ నుంచి ఊర్లోకి వస్తారు, బెంగళూరు నుంచి ఊర్లోకి వస్తారు, ఇలా అటు నుంచి ఇటు నుంచి ఇటు తిరిగేస్తుంటారు, స్టేట్ బోర్డర్స్ దాటేస్తూ ఉంటారు, లార్జ్ గ్యాదరింగ్స్ అవుతుంటాయి. పండగ అంటే ఇంక అందరూ కలుస్తూ ఉంటారు సంక్రాంతికి. అండ్ రెస్ట్రిక్షన్స్ ఎవరు ఫాలో అవ్వకపోవడం, పీపుల్ ఏమో ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అయిపోవడం, నేషనల్ బోర్డర్స్ క్రాస్ చేస్తూ వెళ్ళడం, అండ్ మాస్క్ వేర్ చేసే విషయంలో ఎడిహిరెన్స్ ఫాలో అవ్వకపోవడం, నాట్ సో గుడ్ ఎడిహిరెన్స్. ఎడిహిరెన్స్ అంటే ఫాలోయింగ్, అది ఫాలో అవ్వకపోవడం, ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో ఇవన్నీ జరుగుతాయి. సో కేసెస్ బాగా పెరిగిపోతాయని భయపడ్డారు వింటర్‌లో. కానీ వింటర్‌లో పెరగలేదు. డ్రాప్ రికార్డ్ అయినట్టు తగ్గాయి. అనుకున్నది ఇలాగా, కానీ జరిగింది ఇంకోలాగా. Though the third countrywide Sero survey conducted by ICMR between December 17, 2020 and January 8, 2021 found that only 21.5% of India have been exposed to the virus, and hence a large population is still vulnerable to infection, no spike was seen till a few days ago. Important aspect చూడండి. Though the third countrywide Sero survey conducted by ICMR వాళ్ళు సీరో సర్వే కండక్ట్ చేశారు. సీరో సర్వే ఏంటంటే బాడీలో మన రక్తంలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. సీరం సర్వే టెస్ట్ చేస్తారనమాట. యాంటీబాడీస్ ఉంటే మనం ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యామని అర్థం, లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వలేదు అని దాని యొక్క అర్థం. డిసెంబర్ 17 నుంచి జనవరి 8 మధ్యలో చేశారు ఆ సర్వే. అందులో ఏం తెలిసింది? 21.5% మెంబర్స్‌కి మాత్రమే వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు, ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? క్లోజ్ టు 80% ఎక్స్‌పోజ్ అవ్వలేదు. ఎక్స్‌పోజ్ అవ్వలేదని అర్థం ఏంటి? దే ఆర్ స్టిల్ వల్నరబుల్. అంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దే ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ రిసీవింగ్. అంటే ఆల్రెడీ వచ్చిన వాడికి సెకండ్ టైమ్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటది కంపారిటివ్‌గా. రాని వాడికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్. ఇది జరిగినప్పటికి కూడా నో స్పైక్ వాస్ సీన్ టిల్ ఎ ఫ్యూ డేస్ అగో. అనుకున్నారు ఇంతమందికి వచ్చే అవకాశం ఉందని. కానీ పెద్దగా కొన్ని రోజుల క్రితం వరకు పెద్దగా స్పైక్ అనేది కనిపించలేదు. పెరుగుదల కనిపించలేదు. నో సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ హాస్ బీన్ ఫౌండ్ టు డీమిస్టిఫై దిస్ ఫెనామినన్. ఎందుకు ఇలా జరిగింది? వింటర్‌లో గ్యాదరింగ్స్ ఎక్కువగా జరిగినప్పుడు పెరుగుతాయని అనుకున్నారు. చాలా మందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ పెరగలేదు. సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఈ రోజు వరకు దానికి దొరకలేదు. డీమిస్టిఫై అంటే అర్థం ఏంటి? మిస్టరీ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్‌స్టాండ్. అది మిస్టరీ. ఇదొక మిస్టరీలా ఉంది అంటాం. డీమిస్టిఫై అంటే ఆ మిస్టరీని అన్‌రావెల్ చేయడం. అంటే మిస్టరీ లేకుండా క్లియర్‌గా చెప్పడం. ఏ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ కూడా దీన్ని క్లియర్‌గా రీజన్ చెప్పలేకపోయింది. నో సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ వాస్ ఏబుల్ టు క్లియర్ దిస్ డౌట్ అని అర్థం. Demystify this phenomenon. Lack of targeted testing and or integrity in reporting could be the only plausible reasons. టార్గెటెడ్ టెస్టింగ్ లేకపోవడం మరియు ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నిజాయితీగా రిపోర్ట్ చేయకపోవడం కుడ్ బి ద ఓన్లీ పాసిబుల్ రీజన్స్. ప్లాజిబుల్ అంటే పాసిబుల్. అంటే ఇక్కడ 2 పాయింట్స్ చూడండి ఓవరాల్‌గా. సీరో సర్వే ప్రకారం 21% మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే 79% ఇన్ఫెక్ట్ అవ్వలేదు. సో చాలా మందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి. అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తలు ఫాలో అయితే ఇన్ఫెక్ట్ అవ్వరు. కానీ వింటర్‌లో ఏం జరిగింది? లార్జ్ గ్యాదరింగ్స్ జరిగాయి. మాస్క్ వేర్ చేయలేదు. అందరూ పండగ సీజన్ వల్ల స్టేట్ బోర్డర్స్ క్రాస్ చేస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి చాలా మూవ్‌మెంట్ జరిగింది. అయినప్పటికీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరగలేదు. ఎందుకు పెరగలేదు అనడానికి ప్లౌజిబుల్ అంటే ప్రాబబుల్ రీజన్స్ ఏమీ కనిపించట్లేదు. లాజికల్ రీజన్స్ కనిపించట్లేదు. ఈ ఫినామినాని డీమిస్టిఫై చేయడం అనేది సైన్స్ వల్ల కాలేదు. మరి ఏది రీజన్ అయ్యుండొచ్చు అని చూస్తే ప్రాబబ్లీ టెస్టింగ్ చేయకపోవడం, లేదా రిపోర్టింగ్ సరిగ్గా చేయకపోవడం. నిజాయితీగా రిపోర్ట్ చేయకపోవడం లేదా టెస్ట్ చేయకపోవడం మాత్రమే పాసిబుల్ రీజన్స్ అయ్యి ఉండవచ్చు అని చెప్తున్నారు. బట్ ద రీసెంట్ స్పైక్, కానీ రీసెంట్‌గా వచ్చిన ఈ పెరుగుదల ఏదైతే ఉందో, ఎయిదర్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వైరస్ నైవ్ ఆర్ రీఇన్ఫెక్షన్ రైజెస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 3 వేరియంట్స్ ఆఫ్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ వేరియంట్ హియర్ ఇన్ ఇండియా. దీని అర్థం ఏంటి చూడండి. బట్ ద రీసెంట్ స్పైక్, రీసెంట్‌గా వచ్చిన పెరుగుదల ఏదైతే ఉందో, ఎయిదర్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వైరస్ నైవ్ అంటే ఇప్పటివరకు ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు, దానికి ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళు. ఇన్ఫెక్ట్ అయినోడే కదా ట్రీట్మెంట్ తీసుకుంటాడు. వైరస్ విషయంలో ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు వైరస్ నైవ్. వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ, లేదా రీఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడం వల్ల గానీ, వచ్చిన ఈ స్పైక్ ఏదైతే ఉంటుందో, ఇట్ రైజెస్ ది పాసిబిలిటీ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 3 వేరియంట్స్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్‌లో ముందు మనం కనుక్కున్న 3 వేరియంట్స్‌లో ఏదో ఒకటి మళ్ళీ వచ్చి ఉండొచ్చు. మళ్ళీ బాగా స్ప్రెడ్ అయ్యి ఉండవచ్చు
అనే పాసిబిలిటీని అది పెంచుతుంది ఈ స్పైక్ అనేది. ఆర్ ది ఎమర్జెన్సీ ఆఫ్ ఎ న్యూ వేరియంట్, లేదా కొత్త వేరియంట్ ఇండియాలోనే వచ్చుండొచ్చు. ఇప్పటికి 3 వేరియంట్స్ కనుక్కున్నారు. మా మూడిట్లో ఏదో ఒకటి స్ప్రెడ్ అవ్వాలి, లేకపోతే ఇండియాలోనే కొత్త వేరియంట్ వచ్చుండాలి అని అర్థం. దిస్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ లార్జ్ స్కేల్ సీక్వెన్సింగ్ ఆఫ్ SARS-CoV-2 జీనోమ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ టు ట్రేస్ అండ్ ట్రాక్ ది ఎమర్జెన్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎనీ వేరియంట్స్. అందుకని మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క జీనోమ్‌ని తీసి సీక్వెన్సింగ్ చేయాలి. అంటే దాని యొక్క స్ట్రక్చర్ స్టడీ చేయాలి. ఇది పాతదా? కొత్తదా? అనేది అప్పుడు మనకు తెలుస్తుంది స్ట్రక్చరింగ్ బట్టి. జీన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. పాత వేరియంటా? కొత్త వేరియంటా? తీసుకొని డిఫరెంట్ పీపుల్ యొక్క జీనోమ్ స్ట్రక్చర్ మనం అనాలిసిస్ చేస్తే ఏ వేరియంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు? వైల్ ఎ ఫ్యూ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ ఇండియా హావ్ బీన్ సీక్వెన్సింగ్ ద జీనోమ్. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఆ పని చేస్తున్నప్పటికీ ద స్కేల్ ఈస్ నోవేర్ నియర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. కానీ అది అవసరమైనంత లెవెల్‌లో చేయట్లేదు. ఇట్ ఈస్ నోవేర్ నియర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఎంత అవసరమో అంత లెవెల్‌లో చేయట్లేదు. It is also time to speed up vaccination coverage to protect a large population of vulnerable people and increase the mask wearing. There is no room for complacency. దాని అర్థమైంది. It is also time to speed up vaccination coverage. Vaccination coverage ని స్పీడ్ అప్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఎందుకు? టు ప్రొటెక్ట్ ఎ లార్జ్ పాపులేషన్ ఆఫ్ వల్నరబుల్ పీపుల్. ఈ వల్నరబుల్ పీపుల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. వల్నరబుల్ అంటే ఏంటి? పీపుల్ హూ ఆర్ ఎట్ రిస్క్. హూ ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్. ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని వల్నరబుల్ పీపుల్ అంటారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి గవర్నమెంట్? వ్యాక్సినేషన్ కవరేజ్‌ని స్పీడప్ చేయాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందేలాగా చేయాలి. మాస్క్ వేరింగ్‌ని ఇంక్రీజ్ చేయాలి. దేర్ ఈస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని రిలాక్స్ అవ్వడానికి లేదు. కాంప్లసెన్సీ అంటే అర్థం ఏంటి? మనం తొందరగా సాటిస్ఫై అయిపోవడం. ఆ! ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందిలే. కోవిడ్ ఇంక లేదులే అని చెప్పి రిలాక్స్ అయిపోవడం. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని ఫీల్ అవ్వడం. తొందరగా హ్యాపీ అయిపోవడాన్ని మనం కాంప్లసెన్సీ అంటాం. కాంప్లసెన్సీ వల్ల మంచి జరగదు. మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు గోల్ అచీవ్ చేసేంత వరకు అంతే ఇంటెన్సిటీతో పని చేయాలి. ఎప్పుడైతే ద మొమెంట్ యూ బికమ్ కాంప్లసెంట్ అయిపోతుందిలే, అనుకున్నవన్నీ అయిపోతాయిలే అని ఎప్పుడైతే అనుకున్నామో దెబ్బైపోతాం. దేర్ ఈస్ నో రూమ్ ఫర్ ఇట్, అంటే దానికి స్పేస్ లేదు, అవకాశం లేదు అని అర్థం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాస్ట్ సెంటెన్స్. సో ఓవరాల్‌గా సమ్మరైజ్ చేయాలి అంటే కోవిడ్-19 కేసెస్ అనేవి రీసెంట్‌గా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. దాన్ని నంబర్స్ రూపంలో చెప్పారు. సో ఈ పెరుగుదలకి కారణం ఏంటనేది సైంటిఫిక్ రీజన్ కూడా తెలియట్లేదు. వింటర్‌లో బాగా పెరుగుతాయని అనుకున్నారు, కానీ పెరగలేదు. ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయో తెలియట్లేదు. ఏ వేరియంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనేది జీనోమ్ సీక్వెన్స్ చేసి కనుక్కోవాలి. సో గవర్నమెంట్ ఏం చేయాలి? వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని స్పీడప్ చేయాలి. మాస్క్ వేరింగ్‌ని అడ్‌హియర్ అయ్యేలాగా చేయాలి. కాంప్లసెంట్ అవ్వడానికి లేదు. దట్స్ ది కంక్లూజన్. టేక్ కేర్. బై.